ఇక్కడ తిడితే కొడతారు, పగల కొడతారు, చావ చెత్త కొడతారు, అవసరమైతే చంపేస్తారు. ఇక్కడ కొట్టించుకోవాలి, అక్కడ తిట్టించుకో, ఇక్కడ కొట్టించుకో, రెండు నువ్వే చేయించుకో. అక్కడ తిడితే తప్పు లేదు, ఇక్కడ కొడితే తప్పు లేదు. ఇక్కడ నువ్వు తిడితే తప్పు, అక్కడ నువ్వు కొడితే తప్పు. ఇది వ్యవహారం. సార్ ఒకటి గతంలో కొద్ది రోజుల క్రితం, గతంలో అని కాదు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సోషల్ మీడియా కార్యకర్త నోటికి వచ్చినట్టు మాట్లాడితే, అది కూడా భారతి గారికి సంబంధించి మాట్లాడితే ఆయన్ని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అప్పుడు మీరు కూడా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు కూడా అన్నారు. ఇప్పుడు నిజంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర ఏం జరిగిందో వాళ్ళ వీడియోలు కొన్ని రిలీజ్ చేశారు, అక్కడ ఎంతమంది నిప్పి పెట్టారు. ఇది దొమ్మి కేసు అని ఎలా అంటారు? దొమ్మిలో జరిగిందని. నిజంగా ఇలా ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు ఉండవా, వాళ్ళ మీద అరెస్టులు ఉండవా? తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రోత్సహిస్తుందా, లేదంటే అటువంటి వాటిని వ్యతిరేకించాలా? అంటే మేము ప్రోత్సహించట్లేదు, అందుకే కేసు పెట్టాం మా నాయకుల మీద కూడా అని చెప్తూ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. జోక్ ఏంటంటే తన్నినోడి మీద కేసుతో పాటు తన్నించుకున్నోడి మీద కూడా కేసు పెట్టారు అనమాట. అక్కడ అంబటి రాంబాబు, అక్కడ జోగి రమేష్, ఇద్దరి మీద. ఇందులో విశేషం ఏంటంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, మతపరమైన ఉద్రిక్తతలు, కులపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికంట. అసలు అది పెట్టింది దేంతో? పోస్టర్తో. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చూసింది ఎవరు? అక్కడ ఎవరి మీద కేసు పెట్టాలి నిజంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికైతే? ఒకళ్ళ మీదన హిందూ ద్వేషులుగా చూపించి వాళ్ళ మీద